హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ వచ్చేసి కన్నీళ్లు తెప్పించే ఓ అమ్మ కథ. ఒకతను తల్లి రుణం తీర్చుకోవాలి అని ₹1,00,000 తీసుకువచ్చి తల్లికి ఇచ్చి, ఇదిగో అమ్మ, నువ్వు నన్ను పెంచినందుకు నీ రుణం నేను తీర్చుకోవాలి కదా, అందుకే ఈ ₹1,00,000 ఇస్తున్నాను. ఇక ఇది నీకే, దీంతో నీ రుణం తీరిపోతుంది నాకు అన్నాడు. ఇక దీంతో నీపై నా బాధ్యత ఏమీ ఉండదు, ఎలా అన్నా బ్రతుకు. నేను అమెరికా వెళ్తున్నాను, ఇకపైన నా జీవితం అక్కడే అన్నాడు. ఆ మాటలు విన్న ఆ తల్లి, నాకు నీ డబ్బు వద్దు, కానీ నువ్వు నా రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నావు కదా, అందుకని ఒకే ఒక పని చెయ్యి, దాంతో నా రుణం తీరిపోతుంది అంటుంది ఆ తల్లి. ఏంటి ఆ పని అని అడిగాడు కొడుకు. ఏం లేదు, చాలా చిన్నది. నువ్వు ఒకరోజు రాత్రి పసిబిడ్డగా ఈ తల్లి దగ్గర పడుకో, అది చాలు అంది. ఓస్, ఇంతేనా అని అతను సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ రోజు అతను తను తల్లి దగ్గర పడుకుంటాడు. అతనికి అప్పుడప్పుడే నిద్రపడుతూ ఉండగా తల్లి అతడిని లేపి, బిడ్డా, నాకు దాహంగా ఉంది, కాస్త నీళ్లు తెచ్చిపెట్టు అని అడిగింది తల్లి. అతను సంతోషంగా నీళ్లు తీసుకుని తన తల్లికి ఇచ్చాడు. తల్లి కొన్ని నీళ్లు తాగి గ్లాస్ కింద జార విడిచింది. దాంతో పక్క తడిచిపోయింది. అది చూసి, ఏంటమ్మా ఇదంతా అన్నాడు కొడుకు. పొరపాటయింది నాయనా అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు. అతడికి కాస్త నిద్ర పట్టగానే తల్లి మళ్ళీ లేపి, నాయనా, దప్పికగా ఉంది, నీళ్ళు ఇవ్వు అంది. ఇప్పుడే కదా నీళ్లు తాగావు, మళ్ళీ దాహం వేస్తుందా? చిరాకుగా లేచి వెళ్ళి నీళ్లు తీసుకువచ్చి ఇచ్చాడు. తల్లి మొదటిలాగానే ఈసారి కూడా 2-3 గుటకలు తాగి నీటిని కింద వలకబోసింది. కొడుకు కోపంతో, అమ్మా, ఏంటిది, పక్క అంతా తడిపేశావు, కళ్ళు కనిపించట్లేదా అన్నాడు. నాయనా, చీకటిగా ఉండడంతో గ్లాసు చేతి నుండి జారిపోయింది అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి నీళ్లు కావాలి అని అడగడంతో కోపం పట్టలేక ఆ కొడుకు, అమ్మ, ఏంటి, నన్ను పడుకోనిస్తావా లేదా, మాటి మాటికి నీళ్ళు నీళ్ళు అని నా ప్రాణం తీస్తున్నావు అంటూ కోపంతో నీళ్లు తీసుకువచ్చి తాగి చావు అన్నాడు. మళ్ళీ తల్లి ఇప్పటిలాగానే ఆ నీళ్లు కొన్ని తాగి మళ్ళీ వలకపోసింది. అది చూసి కోపం పట్టలేకపోయిన కొడుకు, అమ్మ, నీకు అసలు బుద్ధి ఉందా లేదా, ఇలా నన్ను వేధించడానికి పడుకోమన్నావు, ఈ తడిబట్టల మీద ఎలా పడుకొని నిద్రపోవాలి, చూస్తుంటే నీకు మతి పూర్తిగా పోయినట్టుంది, అందుకే ఇలా నన్ను చంపుకుని తింటున్నావు అంటూ ఆగ్రహంతో కేకలు వేశాడు. అప్పుడు ఆ తల్లి, ఇంకా చాలు, ఆపు ఆ అరుపులు, ఈ కేకలు, నువ్వు కోపంతో అంటున్న మాటలు అన్నీ ఆపు. నువ్వు నా రుణం తీర్చుకుంటున్నావు అన్నావు, తల్లి రుణం తీర్చుకోగలవా? నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలు నువ్వు ఎత్తినా కూడా, అలాగే నిరంతరం సేవ చేసినా కూడా నువ్వు ఎప్పటికీ తల్లి రుణం తీర్చుకోలేవు. ఎందుకంటావా? అయితే విను. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజు పక్క మీదే మలమూత్రాలు చేసేవాడివి. నీ తడిసిపోయిన బట్టలు మార్చి పక్క బట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకొని పొడివైపున నిన్ను పడుకోబెట్టేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక నెల కాదు, కొన్ని సంవత్సరాల పాటు నేను అలాగే ఎంతో ప్రేమతో నిన్ను చూసుకునేదాన్ని. కానీ నువ్వు నేను 1-2 సార్లు తడిపాను అని కోపంతో ఊగిపోతున్నావు. ఈ వయసులో మాకు చేతులు వణకడం వయసుతో పాటు వచ్చే ఒక సాధారణ విషయం. అది కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. తల్లి రుణం. తల్లి మాటలకు ఎంతో సిగ్గుపడిన ఆ యువకుడు
తల్లి పాదాలను పట్టుకొని, అమ్మా నన్ను క్షమించు, నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపించే క్రమంలో తల్లి పడే శ్రమకు, ఆమె చేసే సేవలకు, ఆమె చేసే త్యాగాలకు, కష్టానికి, సహనానికి బదులు తీర్చుకోవడం అన్నది ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా కూడా రుణం తీర్చుకోవడం అసంభవం. నన్ను క్షమించు అమ్మా అని అన్నాడు.